భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిరసన తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు. బాధితులతో మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు నిందితులను కఠినంగా శిక్షిస్తానని, పట్టణంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. బయట మనం జనసంచారంలో తిప్పితే అందరినీ చంపేస్తున్నారు సార్. రోడ్డు మీద పట్టుకోవద్దు సార్, మా గురించి కాదు సార్. చచ్చిపోయే ఫ్యామిలీ కూడా ఫ్యామిలీని రోడ్డు మీద కత్తితో కొడుతున్నారు సార్. అమాయకత ఇంత అన్యాయం సార్. ఇది పాకిస్తాన్ లో ఉన్నావా, రోడ్డు మీద రోడ్డు మీద తాగుతారు సార్. రోడ్డు మీద సైడ్ కాదు, రోడ్డు మీద చాలా నడి రోడ్డు మీద సార్. బెయిల్ మాత్రం ఉండుకొస్తారు, వాళ్ళకి బెయిల్ మీద రాబడతారు వాళ్ళు.